జగన్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది ఏపీ? ఎందుకంటే జగన్ గారు అరెస్ట్ అయితే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ ని ప్రజలు చాలా వరకు, ఎందుకంటే 40% ఓటింగ్ జరిగింది కాబట్టి ప్రజలు ఎవరు జీర్ణించుకోలేరు. చాలా నిరసన కార్యక్రమాలు చేస్తారు ఆయన అరెస్ట్ జరిగితే. అయితే లిక్కర్ స్కాము ఖచ్చితంగా జరిగింది అని అంటే చట్టం ముందు ఎవరైనా ఒకటే కాబట్టి జగన్ గారు అరెస్ట్ చేసినా దాంట్లో తప్పు లేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కాబట్టి కక్షపూరితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అయితే అది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. చాలా మంది అదే అంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళని వరుసగా జైలు వేస్తున్నారు. వంశీ గారిని కావచ్చు, మన నందిగం సురేష్. నేను అదే అంటున్నానండి, లిక్కర్ స్కామ్ లో నిజంగా స్కామ్ జరిగి ఉంటే అరెస్ట్ చేస్తే అది ఎవరైనా సమర్థిస్తారు. అలా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కక్షతోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎవరో దాన్ని హర్షించరండి. మరి జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయండి? ఖచ్చితంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే, ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళు 40% ఓటింగ్ ఉంది, వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నిరసన కార్యక్రమాలు సహజంగానే చేస్తారు. అదే మరి ఇప్పుడు జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతున్నారు కదా, మరి జగన్ గారు మళ్ళీ సీఎం ఆల్రెడీ 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కదా సీఎం అయ్యాడు ఆయన. సో ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అవుతారంటారా జగన్ గారు? మనం 2029 భవిష్యత్తుని 2025లో ఎలా చెప్పగలమండి? ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 20% అయ్యింది, ఇంకా 80% ఉంది. ఆ 80% వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో చూసి అప్పుడు రాష్ట్ర ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం జరుగుద్ది. కానీ ఇప్పుడే మనం జైలుకి వెళ్ళి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని అది ఎలాగ మనం చెప్పలేం కదా. మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ మంచి క్వశ్చన్ వేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఆకలింపు చేసుకోకుండా, వాళ్ళంటే ఎవరు? వైసీపీ నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మనకి కొండ ఉంటుంది చూడండి, కొండ మీద క్లాత్ కట్టి తీసుకెళ్లిపోయి అన్న దీంట్లో అంతా మొత్తం నిండుగా మండే అని చూపిస్తే ఆయనకి ఆ క్లాత్ చూసాడుగా, ఆ క్లాత్ ఇప్పి లోపల చూడలేదు ఆయన. గ్రౌండ్ లెవెల్లో అంత ఇది లేదు. అందుకని ఏంటంటే ఆ క్లాత్ ఉన్న ఆ కుండం చూసాడు తప్ప ఆ క్లాత్ ఇప్పేసి లోపల ఏముందని చూడాల. ఖాళీ కుండను క్లాత్ తీసుకెళ్లి అంతా మనకు బాగుందని గత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్పబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ మనకంతా బాగానే ఉందని అనుకొని ఒక ఇదిలో ఉన్నారు. కాకపోతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఓడిపోయారనంటే మరి నిజంగా మరి నాయకులు చేసిన ఇదే రిపోర్టే సరిగ్గా లేకపోవడం వల్ల ఇదైంది. గారు అరెస్ట్ అవ్వబోతున్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయండి లిక్కర్ స్కామ్ లో. అసలు ఏంటి, అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది పరిస్థితి? అవుతాడా లేదా? ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. లిక్కర్ స్కామ్ జరిగిందని చాలా ఆధారాలు ఉన్నాయి కదా. వాళ్ళు అప్పట్లో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి యూపీఐ పేమెంట్స్ కానీ ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఏం తీసుకోలేదు. అక్కడ వేసిపోతుంది కుంభకోణం జరిగిందని. అందరూ 800 కోట్లు 1000 కోట్లు అంటున్నారు. కాదు, చాలా మంది చెప్తున్నది ఏంటంటే 3000 కోట్ల కుంభకోణం జరిగిందని. మరి అలాంటప్పుడు 100 కోట్ల కుంభకోణంలో కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు 3000 కోట్ల కుంభకోణంలో ఈయన అరెస్ట్ చేయడంలో పెద్ద గొప్పే ఉంది. అంటే యాక్చువల్లీ ఇది కావాలని చెప్పేసి అధికార పక్షం పగబట్టి ఇట్లాంటి చేస్తుందని చెప్పేసి అని అంటున్నారు కదా. అవన్నీ రాజకీయానికి సంబంధించిన మాటలు. వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు కూడా అపోజిట్ చేస్తుంటారు. కానీ కుంభకోణం జరిగిందని చెప్పడానికి నిదర్శనంగా యూపీఐ పేమెంట్స్ తీసుకోకుండా, ఏ పేమెంట్ తీసుకుని ఓన్లీ క్యాష్ తీసుకుని క్యాష్ ఇష్టానుసారం దోపిడీ చేశారని అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. అది కూడా చంద్రబాబు నాయుడు ఏ తేదీనైతే అరెస్ట్ చేశారో ఆ తేదీ లోపులోనే అరెస్ట్ చేస్తారు. అదే అంటున్నారు, మహానాడు జరిగే లోపు ఖచ్చితంగా అదే తేదీలో పంపిస్తా. అంటే ఇది పక్కా కుట్రపరంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా. కుట్ర ఎందుకు అవుతుందండి? కళ్ళ ముందు కనపడుతుంటే దీన్ని కుట్రని ఎందుకనాలా? దీన్ని కుట్ర అని చెప్పి వైఎస్ఆర్సీపీ అభిమానులు అంటారు. అదే బయట వాళ్ళు ఎవరైనా కానీ అది దోపిడీ అని అంటారు. యాక్చువల్లీ మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు పాలన చక్కగా చేయకుండా ఎట్లాంటి కేసులు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు, మభ్య పట్టించడానికి అని చెప్పేసి అని అంటున్నారు కదా. పాలన ఎందుకు చేయట్లేదు? ఎవరన్నా చేయట్లేదని బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా అమలు అవ్వట్లేదని. అవును, అవుతుందండి. ఇప్పుడు రేపు జూన్ నుంచేమో తల్లికి 100 పెడుతున్నారు. అలాగే
ఏప్రిల్ నుంచి ఇప్పటి నుంచి బస్సు ఫ్రీ బస్సు పెడుతున్నారు. ఫ్రీ బస్సు యాక్చువల్లీ చెప్పాలంటే తెలంగాణలో ఫెయిల్ అయిందండి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెగిటివిటీ అయితే వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు గారికి మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆంధ్రాలో మంచి పేరే వస్తుంది అంతే అంటారా? ఖచ్చితంగా. వాళ్ళు ఎలా చేయాలి కాదు, వీళ్ళు ఈ ముగ్గురు లోకేష్ బాబు గాని, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా క్లారిటీగా క్వాలిటీగా ఆ విషయంపై చర్చించి ఇక్కడ ఉన్న లాభ నష్టాలు ఏంటని చెప్పి తెలుసుకున్న తర్వాతే ఏదైనా పథకాన్ని ప్రవేశపెడతారు. గుడ్డెద్దు చేలో పడినట్టు జగన్మోహన్ రెడ్డి లాగా ఏ పథకం పెడితే ఆ పథకం పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఎవడైతే మా డబ్బు దూసేసాడో వాడు కూడా వస్తాడు. ఓకే, సో మొత్తానికి జగన్ గారిని అయితే జైలుకు పోతారు అంటారు? ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ. తప్పకుండా వేస్తారు లోపల అని చెప్పాం కదా. 16 నెలలు ఉండొచ్చాడు కదా ఆల్రెడీ. సోనియమ్మ తోటి ఒక అగ్రి తీసుకొని సోనియమ్మ దగ్గరికి దేనికి ఇక నేను పోటీకి రాను, నీ దోలే రాను, నన్ను వదిలే తల్లి అని చెప్పేసి కాళ్ళు గడ్డలు పట్టుకుంటే సోనియమ్మ అక్కడి నుంచి ఫోన్ కొడితే ఇక్కడ వదిలిపెట్టారు కదా. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్లే మాకెందుకులే అన్నట్లుగా వదిలేసి ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మ, అవ్వ, అక్క, అన్న, చెల్లి, బాబు, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి, నా తడాకా చూపిస్తాను అన్నాడు. 5 ఏళ్ళు చూపించాడు తడాకా. 70 మడిచి కొడితే రేపు వెళ్ళి లోపల కూర్చుంటున్నాడు. వెళ్తాడు, లోపల వేస్తారు. లిక్కర్ స్కామ్ కేసులు వేస్తారు, మిగతా వాటిల్లో కూడా వేస్తారు. ఏం జరగవు, సైలెంట్ గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు అయితే ఏమన్నా చేశారా? నేనైతే చేయడానికి వల్లభనేని వంశీ, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఇప్పుడు ఈయన అరెస్ట్ అయితే ఎవరు వస్తారో చూద్దాం. సోనియా గాంధీ వస్తుందా, అదే నరేంద్ర మోడీ వస్తాడా, లేకపోతే ఇక్కడ నుంచి కేసీఆర్ వెళ్తాడా, ఎవరు వెళ్తాడో ఎవరు వస్తారో చూద్దాం. దాని ఇప్పుడు 27, 28, 29 కి మహానాడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా 27 లోపే అరెస్ట్ చేస్తారంటున్నారు జగన్ గారిని. సో ఇంతవరకు నిజం అనుకోవచ్చు? అదో అవ్వచ్చు, బిలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. అరెస్ట్ అయితే మాత్రం తప్పదు అతనికి. ఎందుకంటే అతను చేసిన దారుణాలు ఏంటి, ఆ ప్రజలకు అన్యాయం ఏంటి, ప్రజల్ని దోచుకోవడం ఏంటి, పావులాలు ₹10 కోడి పిల్లల వ్యాపారాలు పెట్టి బారానా మురిగికి చారాన మురిగికి బారానా మసాలా అన్నట్టుగా పెట్టి అన్ని వేసుకున్నాడు మళ్ళా. సో మరి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతారు అని చెప్పేసి ఒక అది ఉంది కదా. మరి ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే నెక్స్ట్ సీఎం అవుతారు? ఇంతకు ముందు ఒకసారి అరెస్ట్ అయితే ఆయన సీఎం అయ్యాడు కదా. ఇంతకు ముందు ఒకసారి అరెస్ట్ అయ్యాడు, అయినందుకు సీఎం అయ్యాడు కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఆయన సీఎం అయ్యాడు కదా. చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, ఆయన సీఎం అయ్యాడు కదా. వీళ్ళు ఎవ్వరిని అరెస్ట్ చేయద్దురా బాబు. మా పవన్ కళ్యాణ్ చేయండి రా బాబు, నెక్స్ట్ సీఎం మా పవన్ కళ్యాణ్ అవుతాడు. మా పవన్ కళ్యాణ్ చేయండి రా బాబు, మీకు కాలు మొక్కుతాను. ఏ కేసు లేకపోయినా పర్వాలేదు, లోపల వేయండి, ఆయన నెక్స్ట్ సీఎం ఆయన అవుతాడు. ఆయన సీఎం అయితే చూద్దాం. చాలా మంది ప్రజలు ఆయనకే ఇష్టం లేదు ఫస్ట్ సీఎం గారు, మీరేం చెప్తారు? ఆ విషయం నాకు తెలుసు. సీఎం అవడం అతనికి ఇష్టం లేదు తెలుసు. పవన్ కళ్యాణ్ చేయలేసే దమ్ము ఎవరికైనా ఉందా? లేదు కనుకనే చెప్తున్నా. ఉంటే చెప్తానా నేను? ఉంటే చెప్పను కదా. ఆయన మీద అభిమానం కొద్ది అలా ఏంటంటే సీఎం అవుతా చూద్దామని. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఒక ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేస్తే చూద్దాం, నాకు కూడా కోరికగా ఉంది. సో చాలా మంది పిఎం అంటున్నారు కదా రాబోయే రోజుల్లో. వద్దులే పిఎం అంత వద్దులే, సీఎం అయితే చాలు. వాళ్ళు కూడా ఈయనకు అత్యంత సన్నిహితులు, ఈయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ధనంజయ రెడ్డి గాని, అదే విధంగా కసిరెడ్డి గాని చాలా మంది కూడా ఇప్పటికే దానిలో 37 నుండి 38, 39 మందిని విచారించినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సో ఎంతో కొంత, ఎందుకంటే నిప్పులైనా పోగరాదు కాబట్టి ఎంతో కొంత తప్పకుండా దీనిలో జగన్ గారి అంటే భాగస్వామ్యం ఉంది కాబట్టి పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అనేది పక్కగా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకే ప్లేస్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అరెస్ట్ అయినా కూడా సింపతితోని ఆయన సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అట్లే అవుతుంది. ఒకటే అండి, అక్రమ అరెస్టులు వేరు, ఇప్పుడు మనం అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయడం వేరండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనుకుంటే అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలోనే, మన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్లేస్ లో 4-5 ప్లేస్ లో జగన్ గారు ఉన్నారు. అదే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కూడా జగన్ గారు ఉన్నారు. అనేక కేసులలో ఉన్నారు. ఆయన కొత్తగా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఏదో కూటమి ప్రభుత్వం కక్ష కట్టి తీసుకోవడానికి ఏం లేదు కదండి. తప్పు చేసిందంటే తప్పుతో వెళ్ళిన వారికి శిక్ష అనుభవించక తప్పదు. అదే మాత్రాన ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే ప్లస్ కావాలన్నా మైనస్ కావాలన్నా ఇంకా 4 సంవత్సరాలు ఉందండి. తొందర ఏం లేదు. 4 సంవత్సరాలు ఆల్రెడీ 2 సంవత్సరాలు చిప్పకూడుతున్న వ్యక్తికి ఇంకో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తింటే పెద్ద గొప్ప ఏం లేదు అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓట్ షేరింగ్ ఉంది. ఒకవేళ అరెస్ట్ అయితే ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? 40% ఓట్ షేరింగ్ వచ్చినప్పటికీ
ఇప్పుడు అందులో ఉన్న ఏదైతే నాయకులు ఉన్నారో కీలకమైన నాయకులు కూడా పార్టీని విడిపోయి అంటే మొత్తం అంటే రాజకీయాలకు శాశ్వతంగా దూరమైన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు అలా ఎవరికైతే నమ్ముకొని ఆ ఓట్ షేరింగ్ వేసిందో ఆ నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటలేరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళ అభిమానులు కానీ ఆ ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటలేరు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే తను ఏం చేయలేడు, ఎవరికి ఏం చేశాడు? డబుల్ బెడ్రూమ్ ఇంటి ఇస్తున్నాడు, ఎవరికో ఒకరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, ఇప్పుడు కొత్తగా అన్ని పెట్టేశారు, కొత్తగా రూల్స్ పెట్టేశారు, అన్ని తను కొత్తగా చేస్తున్నాడు అన్ని. అందుకే అని చెప్పేసి అని ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అందరికి చూస్తున్నాడు తను. అందుకే అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అక్కడికి జైలుకి వెళ్ళడం అయితే ఖాయమే. కాకపోతే అంటే ఇప్పుడు ఈయన రావడం మన పవన్ కళ్యాణ్ వెళ్ళడం చాలా గొప్ప, మాకైతే చాలా గొప్పనండి తను ఉండడం. తను అందరికి ఇంకా మేలు చేశాడని అనుకుంటారు. లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించడం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇప్పించడం కానీ, ప్లేస్ ఇప్పించడం కానీ ఇలాంటివన్నీ చాలా చేస్తున్నాడు. తన సొంత డబ్బులతో ఇట్లా చాలా చేశాడు కూడా. ఇంతకు ముందు ఇట్లా రాజకీయంలో రాకముందు ఇట్లా చాలా చేశాడు. మీరు అందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం అని అంటే తను అంటే ఒక సినిమా తీశాడు కదా, దాంట్లో అంతా అంటే మంచిగా మాట్లాడాడు. రియల్ లైఫ్ లో ఇట్లా సేమే ఉండడు. ఇంకా తన కొడుకు ఇట్లా వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి ఇట్లా చాలా మంది సాయం చేశాడు. మేము చూస్తూనే ఒక ఫోటో వీడియోలు అన్ని చూస్తూనే ఉంటాము. వాళ్ళ అబ్బాయికి ఇట్లా చాలా సాయం చేస్తూ ఉంటాడు అందరికి. దేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి అందరికి సాయం చేస్తున్నాడు కాబట్టి చాలా మంచిది. తను ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. థ్యాంక్ యూ.